మత్తయి సువార్త 21వ అధ్యాయం మొదటి 11 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య 21 క్రొత్త నిబంధనలో. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్నగాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన సమరిలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడుకు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. మనం చదువుకున్న మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ లేఖన భాగం మొదటి 11 వచనాలు యేసు ప్రభువారు సిలువకి అప్పగింపబడు ముందు ఆదివారం జరిగినవి. సిలువ కార్యానికి వెళ్ళాలి అనే దృఢ నిశ్చయంతో యెరూషలేముకి ఆయన వచ్చిన రోజు, అంటే నేను యెరూషలేములో సిలువ వేయబడతానని ఆయన వచ్చిన రోజు. యేసు ప్రభువారు సిలువ కార్యాన్ని చేయటానికి ఆయన మనసులో దృఢ నిశ్చయం చేసుకున్న వారము అని కూడా అంటారు. అంటే ఈ రోజు నుంచి వచ్చే ఆదివారాన్ని దీన్ని ప్యాషన్ వీక్ అంటారు. ప్యాషన్ అంటే ఆయన సిలువకి అప్పచెప్పాలి, నేను సర్వమానవుల నిమిత్తము నా పరిశుద్ధమైన రక్తాన్ని ఇవ్వాలి అని ప్యాషన్, ఒక జీల్. సో ఈ రోజుని మట్టల ఆదివారం అంటారు. మనం తీసుకున్న ఈ లేఖనము ఈ రోజుకు గుర్తుగా తీసుకున్నాం. ఈ ఆదివారాన్ని, అంటే గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే ఆదివారాన్ని పామ్ సండే అంటారు, తెలుగులో మట్టల ఆదివారం. ఎందుకంటే మనం చదువుకున్నాం, కొంతమంది చెట్లు కొమ్మలు నరికి ఆయన వచ్చినప్పుడు పరిచారు నేల మీదని. మనం చదువుకున్న లేఖనంలో యేసుప్రభువు వారు యెరూషలేముకి ప్రయాణం అవుతూ ఉన్నారు. అక్కడ ఒలీవల కొండ ఆ కింద భాగానికి వచ్చినప్పుడు బేత్పగే అనే గ్రామానికి వచ్చినప్పుడు, ఈ బేత్పగే అనే గ్రామం ఎక్కడ ఉంటుందంటే యెరూషలేముకి బేతనియకి మధ్య ఉంటుంది. బేతని అంటే మార్తా మరియా వాళ్ళ ఊరు. వచ్చినప్పుడు యేసుప్రభువు వారు ఇద్దరిని శిష్యుల్లో పంపించి, ఈ గ్రామంలో మీకు ముందున్న గ్రామంలో వెళ్ళి మీరు కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లని తీసుకొని రండి అని చెప్పారు. మత్తయి సువార్తలో అయితే గాడిదను గాడిద పిల్లని రెండిటి గురించి ఉంది, వేరే చోట అయితే గాడిద పిల్లని ఉంది. ఎవరన్నా ఏమన్నా అడిగితే ఇది ప్రభువుకి కావాలి అని మీరు చెప్తే పంపించేస్తారు అని చెప్పాడు. శిష్యులు వెళ్ళారు, అక్కడ అడిగారు, ఏంటంటే ఇప్పుతున్నారేంది, కట్టబడి ఉందని అంటే ప్రభువుకి కావాలంటే పంపించారు. సో మనం ఇప్పుడు చదువుకున్న ఒక లేఖనంలో మత్తయి సువార్త
యేసుప్రభువారు ఆ గాడిద పిల్ల ఎక్కి 5వ వచనం 21:5లో, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అనే ప్రవచనము జకరియా ప్రవక్త ద్వారా చెప్పబడింది, ఇక్కడ నెరవేరింది అని చెప్తున్నాడు. యోహాను భక్తుడు రాస్తాడు, అప్పుడు శిష్యులు గమనించలేదు, కానీ ఆయన మహిమ పొందిన తరువాత జరిగిన సిచ్యువేషన్స్ చూస్తే ఓకే ఈయనే ఆయన అని గమనించారు అని చెప్తున్నాడు. మనం జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం ఒకటి తీస్తే చదవండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఊగుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఈ లేఖనము ఆ ఆదివారం యేసుప్రభువారు ఆ గాడిద పిల్లని ఎక్కినప్పుడు ఈ రాజు నీతిపరుడు, యేసుప్రభువారు ఆయన నీతిపరుడు, ఆయనలో అవినీతే లేదు, పాపం లేదు, ఆయన నీతిమంతుడైన సేవకుడు, రక్షణ గలవాడు. ఆయన ఎందుకు వస్తున్నాడంటే యెరూషలేముకి రక్షణ తీసుకువస్తానికి. దీని గురించిన ఒక ప్రవచనం కూడా మనం యెషయా గ్రంథంలో 62వ అధ్యాయం 11వ వచనం ఒకరు చదవండి. ఈ లేఖనము యేసుప్రభువారు ఇజ్రాయెల్ ప్రజలకి సర్వమానవాళికి కూడా రక్షణ గలవాడుగా రక్షణ ఇస్తానికి వస్తున్నాడు. దీనికి ముందు సమయం యేసుప్రభువారు చనిపోయిన లాజర్ని తిరిగి లేపటం వలన అనేక మంది బేతనియా నుంచి కూడా వస్తున్నారు ఆయన ఫాలో అప్ అవుతూ. అందుకని జన సమూహం చాలామంది ఉన్నారు, ముందున్నారు, ఆయన వెనకున్నారు. ఆయన వచ్చిన వారిని అడిగిన వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు ఆయన. దాన్ని బట్టి కూడా చాలామంది ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలైతే వారు ఎదురు చూస్తున్న దావీదు యొక్క వంశంలో ఒక రాజు వస్తాడు, మమ్మల్ని రోమన్స్ యొక్క అధికారం నుంచి వినిపిస్తాడు అని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రాజు రోమన్స్ అధికారులతో యుద్ధం చేసి మాకు స్వాతంత్రాన్ని ఇస్తాడు, ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు రోమన్స్ అధికారంలో బంధకాల్లో ఉన్నారు. ఈ యొక్క ప్రవచనము వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య అంటే రక్షించేవాడు, మెస్సయ్య అనే పదం హీబ్రూ పదం, రక్షించేవాడు మా యొక్క బాధల నుంచి అని వాళ్ళు పొలిటికల్గా కూడా థింక్ చేస్తున్నారు, యుద్ధం చేస్తాడు అని. సో మనం చదువుకున్న లేఖనంలో మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 7వ వచనం, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. ఒక రాజు వస్తూ ఉంటే బట్టలు దారి పొడుగున పరచటం అనేది ఇజ్రాయెల్ యొక్క రాజులో ఉన్న ఒక కల్చర్. అది రాజు వస్తుంటే హానరబుల్గా బట్టలు దారి పొడుగున వీళ్ళు పరిచారు. కొందరు ఇప్పుడు మనం చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున వేశారు. దీని గురించి మనం మట్టలాదివారం అని జరుపుకుంటున్నాం. సో యేసుప్రభు వారు విజయుడై యెరూషలేముకి వస్తున్నాడు గాడిద పిల్లని ఎక్కి. ఈ గాడిద పిల్లని ఎక్కి అనే దాంట్లో సమాధానాన్ని తీసుకొస్తానికి వస్తున్నాడు. మామూలుగా అయితే యుద్ధం చేస్తానికి గుర్రాన్ని వాడతారు, గాడిదని ఎప్పుడు వాడతారంటే దానికి సమాధానం. సో యెరూషలేముకి సమాధానాన్ని తీసుకొస్తానికి వస్తున్నాడు. 9వ వచనంలో, జనసమూహంలో ఆయనకు ముందు వెలుచుండిన వారు వెనుక వచ్చుచున్న వారు దావీదు కుమారునికి మెస్సయ్య దావీదు వంశంలో వస్తాడు కాబట్టి యేసుప్రభు వారిని దావీదు కుమారుడు అంటుంటారు. ఎందుకంటే దావీదుకి దేవుడు ప్రమాణం చేశాడు, నీ యొక్క
గర్భం నుంచి ఎల్లప్పుడూ కూడా నీ సింహాసనము ఉంటుంది. యేసు ప్రభువారు దావీదు వంశంలో పుట్టడం వల్ల అది నెరవేర్చింది. ఆయన స్థాపించిన సంఘము పరలోక సంబంధమైన రాజ్యం ఎల్లప్పుడు కూడా ఉంటుంది. వాళ్ళు దావీదు కుమారునికి జయం అనే మాటకి కింద మనం చూస్తే హోసన్న అనే పదము హీబ్రూ పదం. దానికి ఒక అర్థం ఏంటంటే మమ్మల్ని రక్షించనే ఒక అర్థం ఉంది, సేవజ్ అని, అంటే రక్షణ కలవాడుగా వస్తున్నాడు ఆయన. ఇంకో అర్థం ఏంటంటే జయము పొంది వస్తున్నాడని, జయమని రాశాము, ఇక్కడ చూసాం మనం. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చుచున్నవాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేది. యెరూషలేములో ఉన్నవారు పట్టణం అంతా ఈయన ఎవరో అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభువారు యెరూషలేములో ఎక్కువ పరిచర్య చేయలేదు. కానీ చివరి వారం మటుకి ఆయన అక్కడ ఎక్కువ పరిచర్య చేశారు. చివరి వారం మొత్తం యెరూషలేములోనే ఆ వారం. ఈయన ఎవరో అనుకుంటున్నారు. సో ఇప్పుడు కూడా లేఖనాన్ని వింటున్న మీరు ఈయన ఎవరో, యేసు ప్రభువారు ఎవరు, రాజు అంటున్నారేంటి, వీళ్ళు కేకలేస్తున్నారేంటి, ఈయనేంటి ఎట్ట చెప్తున్నాడు సేవకుడు అని మీకు డౌట్ ఉండొచ్చు. ఎవరో ఈయన అనే ఒక కలవరం ఉండొచ్చు. కొంతమంది అయితే ఆ సమయంలో రోమన్స్ మీద యుద్ధం చేసి మనల్ని రక్షిస్తాడు, బలవంతుడు అని అనుకున్నారు కొంతమంది. కానీ ఆయన వచ్చినప్పుడు సమాధానాన్ని తెస్తానికి వచ్చాడు గాడిద పిల్ల మీద ఎక్కి. ఆయన సాతానుని ఓడించాడు. వీళ్ళు అనుకుంటున్నారు రోమన్స్ కింగ్ చక్రవర్తిని ఓడించి మాకు బానిసత్వాన్ని తీసేస్తారు అనుకుంటున్నాడు. ఆయన అనుకుంటున్నారు భూలోకంలో మాకు ఒక రాజ్యాన్ని ఇస్తాడు అనుకుంటున్నారు, రోమన్స్ మీద యుద్ధం చేసి మాకు ఒక రాజ్యాన్ని ఇస్తాడని. కానీ దేవుని యొక్క చింతం ఏంటంటే ప్రభు పేరట వచ్చున్న క్రీస్తు పరలోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపిస్తానికి వచ్చాడు. సో యేసు ప్రభువారు ఎవరంటే ఆయన శాశ్వతమైన రాజుగా, ఆయన అందరినీ సృజించిన వాడు, పాపంలో పతనమైన మానవుని కోసము ఆయన సిలువలో త్యాగాన్ని చేసి పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి ఒక క్రొత్త రాజ్యాన్ని స్థాపిస్తానికి వచ్చాడు. అది పరలోక సంబంధమైన రాజ్యం. ఆ రాజ్యంలో సమాధానం, శాంతి ఉంటుంది. సో రక్షణ పొందిన మనము ఈ లేఖనాన్ని మనం ఎలా ఆరాధన చేయొచ్చు? మనకంతకుముందు రాజులు చాలామంది ఉన్నారు. మనల్ని వేలిన వారు సాతాను దోతలు మన ఇష్టానుసారంగా ఏలారు. అయితే ప్రభు యెరూషలేముని దర్శించినట్లుగా ఒక సమయంలో మనల్ని కూడా దర్శించాడు. మనల్ని ఆయన పరిశుద్ధమైన రక్తంలో కొనుక్కొని ఆయన రాజ్యంలో మనకు నెమ్మది, సమాధానం ఇచ్చి ఒక ప్లేస్ ఇచ్చాడు. దాన్ని బట్టి మనము స్తుతించవచ్చు. యేసు ప్రభువారు వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్న వారు ప్రధాన యాజకులు వీళ్ళు ఆయన అంగీకరించలా. యేసు ప్రభువారు మొట్టమొదట వచ్చింది ఇజ్రాయెల్ ప్రజల వారికి సమాధానం తెస్తానికి. దేవుని యొక్క ప్లాన్ ఎలా ఉందంటే తాను అబ్రహాము ద్వారా ఎన్నుకున్న ఇజ్రాయెల్ ప్రజలు ఆయన అంగీకరించకపోవటం వలన సువార్త ప్రపంచానికి వెళ్ళిపోయింది. అది దేవుని ప్రణాళిక. అక్కడ మనం ధన్యులమయ్యాం, లేకపోతే మనకు లేదు. ఆయన సమాధానాన్ని ప్రకటిస్తానికి వచ్చింది యెరూషలేం. వాళ్ళు థింక్ చేసిన విధానం ఎలా ఉందంటే రోమన్స్తో యుద్ధం చేసి మాకు ఒక రాజ్యాన్ని ఇస్తాడంటే యేసు ప్రభువారు శిలువ మీద వేలాడుతూ రక్తాన్ని కారుస్తూ ఉంటే యేసు ప్రభువారు సైనికుల చేత పట్టబడినప్పుడు ఆయన మెదపకుండా నోరు కూడా అలా మెదపకుండా ఉంటే సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అనేసారు. అర్థం చేసుకోవాలి. సో కొంతమందికి దేవుడు అంటే ఎలా ఉంటాడంటే వాళ్ళు అనుకున్న విధానంలో ఆలోచిస్తూ ఉంటారు.
నాకు ఒక పెద్ద అద్భుతం చేసేస్తే దేవుడు ఈయన నమ్ముకుంటాం అనుకుంటారు. వాళ్ళు అట్లానే థింక్ చేశారు. ఈయన అద్భుతమైన రీతిలో ఇప్పుడు యుద్ధం చేసేసి మాకు రాజ్యాన్ని ఇస్తాడు అని. ఆయన అలా కాకుండా సైనికులకి లొంగిపోయినప్పుడు ఒక మాట కూడా మాట్లాడబోతుంటే అదే ప్రజలు సిలువేయండి సిలువేయండి అన్నారు. మానవుని యొక్క హృదయము ఎంత వ్యాధి కలిగిందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభు వారు ఎవరంటే నీ యొక్క జీవితంలో సంతోషం లేకుండా ఎప్పుడు బాధతో సాతాను అపహరించిన నీ యొక్క హృదయంలోని సంతోషాన్ని, సమాధానాన్ని తిరిగి ఇస్తానికి వచ్చిన రాజు ఆయన. నీ యొక్క హృదయాన్ని ఏలటానికి వచ్చిన రాజు ఆయన. పరిపాలన అనేది ఆత్మ సంబంధమైనది, ఈ లోక సంబంధమైనది కాదు పరిపాలన. యేసుప్రభు వారు నీ హృదయానికి రాజు. ఆయన నీ హృదయానికి రాజు అయినప్పుడు ఆ రాజ్యంలో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉండదు. యేసుప్రభు వారు మరణం యొక్క బలము గలవ అపవాదిని జయిస్తానికి విజయుడుగా ఎంటర్ అయిన వారం మనం చూస్తున్నాం. ఆయన నమ్ముకుంటే నీ జీవితంలో ఇక మరణం ఉండదు, నీకు నిత్య జీవము వస్తుంది నీ ఆత్మకి. అదే అపవాది యొక్క రాజ్యంలో నువ్వు ఉన్నావనుకో, ఈ శరీరంలో ఉన్న కొంతకాలము అపవాది యొక్క రాజ్య ప్రభావంలో ఉన్నావనుకో, వాడు తాత్కాలికమైన ఈ లోకంలో ఉన్న వాటి చేత సంతోషాన్ని కలిగిస్తున్నట్టే కలిగించి ఒకరోజు నేను వదిలేస్తాడు దుఃఖంలో. కానీ నువ్వు జాగ్రత్త లేకపోతే సాతాను అధికారమే నీకు బాగుంటుంది అని అనుకుంటావు. నాకు ఈ డబ్బే ముఖ్యము, నాకు లోకంలో ఉన్న వాటినే ముఖ్యము అని ఈ మార్గానికి రావటం నీకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుప్రభు వారు ఎవరో ఈయన అని యెరూషలేములో వాళ్ళు ఆలోచిస్తున్నట్టు ఈయన ఎవరంటే ఈయన రక్షకుడు. ఆయన పేరులో ఆయన పాపము నుంచి నిన్ను రక్షించువాడు, దేవుని చేత పంపబడిన క్రీస్తు, నా పాపము నీ పాపాల నిమిత్తము సిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చిన రక్షకుడు. ఇదిగో మీరు సువార్త వెళ్ళి సర్వలోకానికి చెప్పండి, నా యొక్క పరిశుద్ధమైన రక్తంలో ప్రజలకు పాప క్షమాపణ. ఆయన సమాధానాన్ని తీసుకొస్తానికి వచ్చాడు. నువ్వు పాపంలోనే ఉండి సాతాను యొక్క అధికారం ఆ రాజ్యంలోనే తన యొక్క సాతాను దూతల ప్రభావంలో ఉన్నావనుకో, జాగ్రత్త. ఈ లోకాన్ని నుంచి నీ శరీరం విడిచిపోయినప్పుడు ఆ ఆత్మ సాతాను తన దూతలు ఎక్కడైతే బాధపడుతున్నారో అక్కడికి వెళ్ళిపోతుంది. దాన్ని నరకం అన్నారు. అది సాతాను రాజ్యం, చాలా బాధ. ఈయనెవరంటే దేవుని రాజ్యం స్థాపిస్తానికి వచ్చాడైనా. ఈ దేవుని రాజ్యంలో శాంతి, సమాధానము, దుఃఖం లేకపోవటం, ఇక చావు లేకపోవటం, జబ్బు లేకపోవటం, రోగం లేకపోవటం ఉన్నాయి. సో ఈరోజు మనం ప్రభువుని ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రభు నా హృదయంలోకి సాత్వికుడు, నీవు సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నావు, నీలో పాపము లేదు, నువ్వు నీతిపరుడు, రక్షణ గలవాడు, నువ్వు రక్షణని తీసుకొచ్చావు. ఈ లోకంలో మానవుడు ఎలా రక్షణ పొందాలి అనే దాని గురించి డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు. కొంతమందికి ఆలోచనే లేదు. ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తున్న విధానము వచ్చే జన్మలో చూసుకుంటాంలే. అది కాదు ప్రభు చెప్తుంది. ఎవరైనా అంటే ఈరోజు నువ్వు ఆయన్ని నీ హృదయంలోనికి అంగీకరిస్తే ఈరోజే నీకు నీ ఆత్మకు రక్షణ వస్తుంది. నువ్వు పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి పాప జీవితాన్ని ప్రభువా దీని నుంచి ఈ యొక్క ఊపి నుంచి నన్ను లేపని ఆయన చేయిస్తే నీ హృదయంలోకి వస్తాడు ఆ రాజు. నీ హృదయంలో నెమ్మది ఉంటుంది, అది రక్షణ. అంతేగాని సాతాను పెట్టిన అబద్ధపరమైన ఆలోచనలు ఇంకంతా అయిపోయిందిలే వచ్చే జన్మలో చూసుకుంటాం అనుకున్నావా? దేవుని లేఖనం చెప్తుంది, మనుషుడు ఒక్కసారే మృతి పొందవలెను,
మీరు ఒక మాట చూడండి. హెబ్రీకి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో, హెబ్రీకి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 27 చదవండి. ఉమ్. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పు పరిశుద్ధమైన లేఖనం చెప్తా ఉంది ఏంటంటే, నీకు రక్షణ ఉంటే, పాప క్షమాపణ ఉంటే ప్రభు రాజ్యంలో ఉంటావు, లేదా యుగ యుగాలు బాధపడతావు, అగ్నికందకాల్లో నీ ఆత్మ. అదే ఆత్మకి చావు, చాలా పెయిన్ఫుల్. ఇప్పటికైనా ఎవరైనా నీకు ఆలోచన వస్తూ ఉంటే, నువ్వు ఇంకా యేసు ప్రభు వారిని, ఈయన కూడా ఒకడులే, అందరిలో ఒకడు, ఈయన ఒక దేవతలో కొద్దిగా బెటర్ అనుకున్నావు కాదు. ఆయన అట్లా ఆయన కాదు. ఆయన నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని ఆయన చెప్పాడు. ఆయన ద్వారా తప్పితే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేదు నీ ఆత్మ. ఎవరాయన అంటే, నిన్ను సృజించిన వాడు యేసుక్రీస్తు. సాత్వికుడే అంటే తగ్గించుకొని దీన మనస్సు కలిగి శరీరంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించి, ఆయన నా పాపమును సర్వ లోకల పాపం నిమిత్తము శిలువలో ప్రాణం పెట్టి ప్రేమ చూపించిన దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఆలోచించిన విధానం ఏంటంటే, నీ సొంత తెలివితో ఆలోచన చేయవాక. ఆనాడు ప్రధాన యాజకులు, శాస్త్రులు వాళ్ళ సొంత తెలివితో ఆలోచన చేశారు. ప్రజలు కూడా సొంత తెలివితో యుద్ధం చేయాలి కదా అనుకున్నారు. ఆయన సాతానుతో యుద్ధం చేశాడు. ఆయన యొక్క యుద్ధ పరికరాలు ఆత్మ సంబంధమైనవి. సో ఆయన నీకు శరీరంలో ఆరోగ్యం ఇచ్చినప్పుడు అక్కడితే ఉండిపోవాక ఆయన నీ ఆత్మను స్వస్థపరుస్తాడు. అది చాలా జాగ్రత్త, ఇంపార్టెంట్. సో ఆయన ఈరోజు గుడ్ ఫ్రైడేకి ముందు ఈరోజు మనం ఆదివారం యెరూషలేంకి ఎంటర్ అయ్యి, ప్రజలు కూడా సర్వోన్నతమైన స్థలములలో దావీదు కుమారునికి హోసన్న జయము, మాకు రక్షణ ఇచ్చే రక్షకుడు వచ్చాడని వాళ్ళు ఫిజికల్గా ఆలోచించిన ఆ రక్షణ ఆత్మ సంబంధమైంది. మనకు ఆత్మ సంబంధమైన రక్షణ కలవాడు ఆయన. అంతేకాదు, అందరూ కేకలేస్తుంటే అక్కడున్న పరిచయులు, శాస్త్రులు, బాలురు కూడా కేకలేస్తున్నారు. ఏంటి అందరూ అరుస్తున్నారు ఏంటి అని గురించి అంటే, ఆయన ప్రభు చెప్తున్నారు. ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 21:16 లేదా 15 నుంచి, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, ఎందుకంటే ఆయన స్వస్థపరుస్తున్నారు వచ్చిన వారిని. 14 వచనంలో, గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు ఆయన వారిని స్వస్థపరిచెను. ఆయన చేసిన స్వస్థత కార్యాలను చూసి దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలేస్తూ ఉంటే చిన్నపిల్లలు, వీళ్ళు మండి కోపం వచ్చింది ప్రధాన యాజకులకి. 16 వచనంలో, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. ఈ మాట చూడండి. యేసుప్రభు వారు దేవాలయంలో బోధ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది అక్కడ కూడా కుంటివారు, గుడ్డివారు స్వస్థపరుస్తున్నాడు ఆయన. వాళ్ళు ఆనందంతో కేకలేస్తున్నారు, దావీదు కుమారునికి జయము జయమని, చిన్నపిల్లలు సహా. అక్కడున్న ప్రధాన యాజకులు, వింటున్నావా వీళ్ళు చెప్పేది ఏందో అంటే, యేసుప్రభు వారు అంటున్నారు, వినుచున్నాను. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితిని అనే మాట మీరెన్నడూ లేఖనంలో చదవలేదా? ఇంకో చోట ఇదే భాగము నలుగురు రాశారు. లూకా సువార్త 19వ అధ్యాయంలో 39. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, ఎందుకంటే కేకలేస్తా ఉన్నారు, ప్రభు పేరట వచ్చినాడు స్తుతించబడిన గాక రాజు అని. కొంతమందికి నచ్చలా. ఆయన అన్నారు 40వ వచనంలో, వారిని చూసి, వీరు ఊరకుండిని ఎల్లా ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పారు. యేసుప్రభు ఎవరంటే సర్వాన్ని సృజించిన దేవుడు. ఈ మాటలను బట్టి ఆయనే చెప్తున్నాడు, మీరు ఊరకే ఉంటే ఈ రాళ్ళు కూడా నన్ను స్తుతిస్తాయి అని చెప్పుకుంటున్నాడు ఆయన. మీకు డౌట్ ఉండకూడదు. మీకే మనసు ఉండాలంటే, అలాంటి సర్వశక్తుడు, సర్వాన్ని ఏలుచున్న రాజు నా కోసం దీనపరుడుగా సిలువలో నా కోసం ప్రాణాన్ని పెట్టాడు. ఆయనలో పాపము లేదు. నన్ను రక్షిస్తానికి
నరక శిక్ష నుంచి రక్షిస్తానికి వచ్చాడు అని నీ హృదయానికి ఆ రాజుని ఆహ్వానిస్తే నీకు రక్షణ వస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.